లక్ష్మీ రావే మా ఇంటికి. ఇలా అంటే లక్ష్మీదేవి వచ్చేస్తుందా? శ్రీమాత్రే నమః. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనందరికీ సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇంట్లో ఆనందం ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాం. ఇవన్నీ ఉండాలంటే శ్రీ మహావిష్ణువు పట్టపురాణి అయిన శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మరి ఎలా ఉంటే ఆ తల్లి మనకు కరుణిస్తుంది, వరాలు కురిపిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? కావాలి అని కోరుకోవడం కాదు, ఏం చేస్తే కోరుకున్నవి చేరతాయి అని ఆలోచించాలి. ఈ 8 పనులు చేస్తే ఆ తల్లి అనుగ్రహం మనకు కలుగుతుంది. మొదటగా కృతజ్ఞత. మనకు లభించిన దానికి, దేవునికి, తల్లిదండ్రులకు, మన చుట్టూ ఉన్న వారితో కృతజ్ఞత చెప్పే హృదయం ఉంటే ఆదిలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. రెండవది దానగుణం. ఉన్నంతలో అవసరం ఉన్నవారికి సహాయం చేయడం, మనకు ఉన్న దాంట్లో కొంత సత్కార్యాలకు వినియోగించడం. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మూడవది మధురమైన మాట. ప్రేమగా, గౌరవంగా మాట్లాడితే, మన మాటలతో ఇతరులను బాధ పెట్టకుండా ఉంటే. నాలుగవది పరిశుభ్రత, క్రమశిక్షణ. ఇల్లు, మనసు, ఆలోచనలు, జీవన విధానం పరిశుభ్రంగా ఉంటే, శుభ్రత ఉన్న చోట ధాన్యలక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఐదవది వినయం. ఎంత సంపద, ఎంత జ్ఞానమున్నా అహంకారం లేకుండా వినయంగా ఉంటే విజయలక్ష్మి మాత అనుగ్రహం కలుగుతుంది. ఆరవది జ్ఞానాన్ని పంచడం, పెంచుకోవడం. ఇలా చేస్తే విద్యాలక్ష్మి మాత ఆశీస్సులు పొందుతాం. ఏడవది ధైర్యం, సహనం. ధైర్యం, సహనం ఉన్నవారికి కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా ఉండేలా మనకు వీరలక్ష్మి మాత ప్రసాదిస్తుంది. ఎనిమిదవది మంచి సంతానం. కుటుంబ విలువలు, పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పడం, పెద్దలను గౌరవించడం, కుటుంబంలో ప్రేమ, ఐక్యతను పెంపొందించుకుంటే ఆ సంతాన లక్ష్మీ మాత మనను కరుణిస్తుంది. సౌభాగ్యం కూడా లక్ష్మీ స్వరూపమే. ఈ 8 గుణాలను మన జీవితంలో అలవర్చుకుంటే అష్టలక్ష్ముల అనుగ్రహం మన ఇంటిని, మన హృదయాన్ని, మన జీవితాన్ని ఐశ్వర్యంతో, ఆనందంతో నింపుతుంది. ఇది ప్రణవవాహిని ప్రయాణంలో మీరు విన్న ఆధ్యాత్మిక విషయం. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.